విజయవాడలో వరదల తర్వాత ఏపీ పరిస్థితులు మారిపోయాయన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అమరావతిలో పెట్టుబడులు పెడదామంటేనే ఇన్వెస్టర్లు భయపడుతున్నారని పొంగులేటి అన్నారు. అమరావతిని వదిలి ఇన్వెస్టర్లు హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. మీడియాతో చిట్చాట్లో పొంగులేటి ఈ విషయాలు చెప్పారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? మనకు తెలిసిందే, పొంగులేటి ఒక ఆంటర్ప్రినర్గా కూడా చూస్తూ ఉంటారు. సో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్స్పర్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి మంత్రి అమరావతి గురించి చెప్పిన వాస్తవాల్ని ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. అది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు, ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో గత 2-3 నెలలు ఉన్నటువంటి పరిస్థితిని అద్దం పట్టేలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్ని వర్గాలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే విజయవాడకి ఎప్పుడు లేని విధంగా, విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా విజయవాడ నగరంలోనే దాదాపుగా 2.5 లక్షల మంది ప్రజలు సుమారుగా వారం రోజుల పాటు నీట మునిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూడా నీట మునిగింది వరద వచ్చినప్పుడు. అమరావతి ప్రాంతం ఎప్పుడు వరద వచ్చినా లేదా భారీ వర్షాలు వచ్చినా సరే అమరావతి ప్రాంతంలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ములుగుతున్నటువంటి పరిస్థితి. సో సాక్షాత్తు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఎవరైతే అమరావతి ప్రాంతానికి రుణాలు ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు తమ నివేదికలో కూడా దీనికి ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉంది, ముంపు ప్రమాదం ఉందన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఐఐటి చెన్నై నుండి వచ్చినటువంటి బృందం ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి భవనాల అధ్యయనం కోసం వచ్చిందో, ఆ భవనాల అధ్యయనం కోసం వచ్చినప్పుడు హైకోర్టు భవనానికి కూడా నీటిలోనే బోట్ వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ వాస్తవ పరిస్థితులు అన్నిటికీ అనుగుణంగానే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో రియల్ ఎస్టేటు పెద్ద ఎత్తున భూమి వస్తుందని అంతా కూడా ఊహించారు, ప్రచారం చేశారు. కానీ దానికి వాస్తవ విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ లేదా ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ యూనివర్సిటీలు వాటన్నిటికి కూడా ఎక్కువ ల్యాండ్ మేము ఇస్తాం రండి అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరు కూడా అంటే భవిష్యత్తుని అంచనా వేసుకొని భవిష్యత్తులో తమ ఆదాయం పెరుగుతుందని లేదా తమ ఆస్తి విలువ పెరుగుతుందనేటువంటి నమ్మకంతో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య అయితే ఎక్కడ కనిపించింది. రిజిస్ట్రేషన్లు కూడా అక్కడ జరగనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఖచ్చితంగా విజయవాడ లాంటి నగరం ఇప్పటివరకు ముంపుకు గురి కానటువంటి విజయవాడ నగరమే మునిగినటువంటి నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు కూడా మునిగినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో అనేక మార్లు నీటి నిల్వ ఉన్నటువంటి దృశ్యాలు అనేక సందర్భాల్లో వెలుగు చూసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంతానికి సంబంధించి అటు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు అమరావతికి రావడం లేదన్న వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఖచ్చితంగా గత 2-3 నెలల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో విజయవాడ నగరంలోనే బుడమేరు పరివాహక ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద లేఅవుట్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అనేక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ పైన ముఖ్యంగా ప్రధానంగా దెబ్బపడింది. దాంతోపాటుగా ఇన్వెస్టర్లు కూడా అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి కాస్త వెనకాడేటువంటి పరిస్థితి ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు నేపథ్యంలో ఇది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. రైట్ సతీష్.